ఏది జరిగినా మనం మంచికే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే కరోనాకు ముందు సిటీలో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు మేమంతా 4 గోళ్ల మధ్య ఏసీ రూమ్లో కూర్చొని ఒక మిషన్ లాగా పనిచేసుకుంటా ఉన్నాము. కరోనా వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసిన దానివల్ల అందరూ టౌన్లో ఉండే వాళ్ళు అయితే ఇంట్లోనే కూర్చొని చేసుకోవాలి. మళ్ళీ అదే పల్లెటూరులో అనుకోండి, ఎక్కడన్నా కూర్చొని చేసుకోవచ్చు. చెట్ల కింద కూర్చొని చేసుకోవచ్చు, పొట్ల కింద కూర్చొని చేసుకోవచ్చు, కొమ్మ చెట్ల కింద కూర్చొని చేసుకోవచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేసుకోవచ్చు. ఆ పని చేయొచ్చు, ఈ పని చేసుకోవచ్చు. ఇదే చెట్టు కింద చిన్నప్పుడైతే ఇక్కడ కూర్చొని ఉచ్చలు పోసేటోళ్ళం. అదే ఇప్పుడు ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చొని లచ్చలు సంపాదిస్తాను. కరోనా ఇస్ గ్రేట్ అబ్బా. ఇంకా దీనివల్ల బెనిఫిట్ ఏముందంటే, అప్పుడంతా బయట ఉండేదాని వల్ల ముసలి వాళ్ళకి ట్యాబ్లెట్లు పడేయాలంటే ఫోన్ చేసి ఆ ట్యాబ్లెట్ వేసుకునేవాడిని పక్కన ఎవరికైనా చెప్తా ఉండేది. అది ఇప్పుడైతే నేనే ఒలిచి నోట్లో కూడా వేయచ్చు. ఇంకా అంత హ్యాపీగా ఉండొచ్చు. ఇంకా చెప్పాలంటే ఊర్లో అమ్మాయిల ముందర ఆంటీల ముందర సరసాలు ఆడొచ్చు, పోజులు కొట్టచ్చు. అది ఉండదు, ఇది ఉంటది. ఏమైనా ఊర్లలో ఉండే వర్క్ ఫ్రమ్ హోమ్ సుఖమే వేరబ్బా. అది ఉంటుంది, ఇది ఉంటుంది. బెంగళూరు నుంచి ఏదో వీడియో కాల్ వస్తాను మచ్చా. సరే ఇత్తు మచ్చా, నేను ల్యాప్టాప్ లో కనెక్ట్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ సార్. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಚೆನ್ನಾಗಿದೆಯಾ? బాగున్నా సార్. ಓಕೆ, ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ? సార్ మీదే చేస్తున్నాను సార్. ಓಕೆ ಓಕೆ, ಬೇಗ ಮಾಡಿಕೊಡಿ. ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ಕ್ಲೈಂಟ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೋ, ಅವ್ರಿಗೂ ಔಟ್ಪುಟ್ ತೋರಿಸ್ಬೇಕು. ಓಕೆ, ಬೇಗ ಮಾಡಿಕೊಡಿ. ನೀವು ಫ್ರೆಂಡ್ಸ್ಗೂ ಅವ್ರಿಗೆಲ್ಲರಿಗೂ ಫೋನ್ ಮಾಡಿ ಅವ್ರಿಗೂ ಹೇಳಿ. ಓಕೆವಾ? ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಬಾ ನೀನು. సరే సార్. ಫಾಲೋ ಅಪ್ ಮಾಡಿ ಆ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಎಲ್ಲ ಔಟ್ಪುಟ್ ಬರಬೇಕು. ಚೆಕ್ ಮಾಡಿ ನನಗೆ 2 days ಒಳಗಡೆ ನನಗೆ ಕೊಡಬೇಕು. ಓಕೆ, ಪ್ರೋಗ್ರಾಮು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ. ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಕಲ್ಸಿದ್ಯಾ? ಅದು ಎರರ್ ಬಂತು. ಚೆಕ್ ಮಾಡಿ ಔಟ್ಪುಟ್ ಕರೆಕ್ಟ್ ಬಂದಿದೆ ನನಗೆ ಕಲ್ಸು. ಓಕೆ, ಟೆಸ್ಟಿಂಗ್ ಮಾಡಿ ನನಗೆ ಕಲ್ಸ್ಬೇಕು. ಓಕೆ, 2 days ಒಳಗಡೆ ನನಗೆ ಬೇಕು. ಓಕೆವಾ? ಮೇಲ್ ಮಾಡಿ ಔಟ್ಪುಟ್ ಚೆನ್ನಾಗಿ ಚೆಕ್ ಮಾಡಿ ನನಗೆ ಕಲ್ಸು. ಕ್ಲೈಂಟ್ ನಾನು ಕೊಡಬೇಕು. ಓಕೆ, ನೆಕ್ಸ್ಟ್ ವೀಕ್ ಬರ್ತಾ ಇದ್ದಾರೋ. ಓಕೆ ರಂಗು, ಆಫೀಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಆಯ್ತಲ್ಲ, ಬೆಂಗಳೂರಿಗೆ ಯಾವಾಗ ಬರ್ತೀಯಾ? సార్ నెక్స్ట్ మంత్ వస్తాను సార్. ಏನು ಬೇಗ ಬನ್ನಿ సార్. ఇక్కడ ఊర్లో 2 రోజులు ఉన్నాను కదా, ఒక అమ్మాయిని ట్రై చేసినాను సార్. ఒక 2 పడేలాగా ఉండరు, దాన్ని చూసుకొని వస్తాను సార్. ಇಲ್ಲಿ ಜಾಸ್ತಿ ಅಮ್ಮಾయిలు ಇದ್ದಾರೆ, ಬೆಂಗಳೂರು ಅಮ್ಮಾయిలు ಇದ್ದಾರೆ సార్. వస్తాను సార్, ఆడ కూడా కావాలి సార్, వాళ్ళు కూడా పడేద్దాం సార్. వస్తాను సార్. అది ಬೇಕು ఇది ಬೇಕಾ? అవును సార్, అది ఉండాలా ఇది ఉండాలి సార్. ಓಕೆ ಓಕೆ, ಎಂಜಾಯ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಬೇಗ ಬನ್ನಿ, ನೆಕ್ಸ್ಟ್ ಮಂತ್ ಬನ್ನಿ. సరే సార్. ಇಲ್ಲಿ ಪಬ್ಗೂ ಲಾಂಗ್ ಡ್ರೈವ್ ವೀಕೆಂಡ್ ಪಾರ್ಟೀಸ್ ಎಲ್ಲ ಬರ್ತಾರೆ ಗರ್ಲ್ಸ್. ಎಂಜಾಯ್ ಫುಲ್ ಎಂಜಾಯ್ ಇದೆ, ಬನ್ನಿ. చేద్దాం సార్. ఓకే ఓకే, ఎంజాయ్. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇంకో లాభం కూడా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు మందేసుకోవచ్చు. ఒక్క మేనేజర్ వీడియో కాల్ చేసేదా ఇబ్బంది. మంది చేసినా పని చేయను. ఎంజాయ్గా ఉంటుందబ్బా. మంది అంటే గుర్తొచ్చింది బా మచ్చా. గంగు చెంగుకు ఫోన్ చేసి సరుకు తెమ్మంటారా? ఏలైందే నీకు తెలీదా? శివరంగా వచ్చేస్తుంది నాకు. ఫోన్ చేసి మచ్చా. చెంగు చెప్పురా. ఎక్కడ్రా? పంపు చెట్టు కాడ మిషన్ వేయడానికి వచ్చినానా. ఎవరితోరా? ఎవరితో కాదురా, మోటార్ వేసేదానికి వచ్చినాను. నీకెప్పుడు అదే పనిగానే? సరికేద్దాం మచ్చా. వేద్దాం మచ్చా. సరే తే. ఏడున్నారు నా దగ్గర లేదురా, నేనేదో సేద్యం చేసుకునే. నాకు ఏడు నుంచి వస్తుందిరా, నువ్వు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోనా. మచ్చారి చెప్పురా. గుడ్ల కింద వాటర్ బాటిల్ పోసి పెట్టున్నాను కానీ అటు మా అమ్మ కనపడకుండా తెచ్చి. మీ ఇంట్లోనా? మా ఇంట్లోనే ఉన్నది. సరే, గుడ్ల కింద ఉందా? గుడ్ల కిందే వాటర్ బాటిల్ పోసి పెట్టిందా, మళ్ళీ నీళ్ళ బాటిల్ అనుకునే పోతావు. సరే మచ్చా, పోసి పెట్టిందా. ఎవరు డౌట్ రాకుండా ఎవరిని అడిగితే కూడా నీళ్ళు అని చెప్పి తెచ్చే బిన్నే. సరే మచ్చా, చెట్టు కింద ఉన్నాను రీ. సరే బిన్నే రావాలా? వచ్చేస్తాం మచ్చా. మచ్చా వచ్చేసాను రా మచ్చా. ఇంక డబ్బా ఎత్తి పెట్టి యాద్దాం రే, టైం అయిపోతుందా? చెప్పేసినా మా వాళ్ళకి, చెప్పేసినా చేయమని. అయిపోయింది కానీ ఏమన్నా ఉంటే మళ్ళీ అప్పుడప్పుడు చూసుకుంటా కానీ పని అయిపోతుంది. ఇతని పేరు రంగయ్య అండి, ఇతని పేరు చెంగయ్య అండి. పేర్లు పాతకుండా అనేసి రంగు చెంగు అని పెట్టుకున్నారు. అంటే రంగు వచ్చి ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం తాగుదామని అనుకుంటాడండి. నెక్స్ట్ చెంగు వచ్చి ప్రతి మంగళవారం, గురువారం, శనివారం తాగుదాం అని అనుకుంటాడు. ఇద్దరు మళ్ళీ ఒకరు విడిచి ఒకరు తాగకుండా ఉండలేరు. అలా ప్రతిరోజు ఇద్దరు కలిసి తాగుతారు. జస్ట్ అనుకుంటారంటే ఆయా వారాలు తాగుదామని ఫస్ట్, కానీ ఇద్దరు కలిసి తాగుతారు. కాబట్టి ప్రతిరోజు 6 రోజులు ప్రతిరోజు ఇద్దరు కలిసి తాగుతారు. ఆదివారం మాత్రం ఇద్దరు తాగుదాం అని అనుకొని మరీ తాగుతారు ఇద్దరు. ఈ భూమి మీద అమ్మాయిలు వెనకాల తిరుగుతా కొంచుంటాం, రోజు ఏదో చేస్తాం కదా. అమ్మాయిలు అంటాం కదా. ప్రపంచంలో బోరు కొట్టింది ఏదంటే
మందు ఒకటే మచ్చా. ఎందుకు మచ్చా? 2 రోజులు అమ్మాయి వెనక తిరగతాంబా, బోరు కొట్టేస్తుందా. అదే మందు దాగా ఇప్పుడు తాగుతున్నావా, మళ్ళీ సాయంత్రం చూడు మళ్ళీ తాగాలనిపిస్తుంది. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి తాగుతా ఉండా, మళ్ళీ ఇంకా తాగుతాను, జీవితాంతం కూడా తాగుతాను, కానీ బోరే కొట్టదు. అందుకే మచ్చా మందే గ్రేట్ మచ్చా. అందుకే రోజు మనం మంది తాగుదాం, అమ్మాయిలే వద్దు మనకి మచ్చా. నిన్ను టడే తెయ్యాలి మచ్చా. ఏంది మచ్చా? 2000 కావాలి మచ్చా. దేనికిరా? ఏం లేదు మచ్చా, నా దగ్గర 2000 ఉందే. మా అమ్మకు మన పింఛన్ వచ్చింది, 2000 తీసుకునేనా. నువ్వు ఒక 2000 ఇచ్చినంటే నాకు 4000 అర్జెంటు, అందుకు 2000 ఇచ్చినంటే సరిపోతుంది మచ్చా. అట్నే మొన్న 4000 తీసుకుంటివి, నగిరిలో రికార్డింగ్ డాన్స్ అంటివి, అమ్మాయిల మీద చెమ్మాలంటివి. మొన్న నిన్న 2000 తీసుకున్నావు పుత్తూరులో, రికార్డింగ్ డాన్స్ అంటివి, అమ్మాయిల మీద మళ్ళీ చెమ్మాలని. నీ అలవాటు నాకు అంటించివి. ఉంటే నేనే పోనా? పోతాలే మచ్చా. రూపాయి లేదు మచ్చా, మంత్ కదా, రూపాయి లేదు. ఉంటే నేను పోయి చెమ్మనా అమ్మాయిల మీద మచ్చా. అయినా ఈసారి ఆడరా రికార్డింగ్ డాన్సా? ఉంది మచ్చా, తిరుపతికి రేణుగుడి మధ్యలో జంక్షన్ చూసినావా, ఆ జంక్షన్ లో పెడుతున్నారు. అమ్మాయిలా సూపర్ గా వస్తారు మచ్చా, భలే కత్తి లాంటి అమ్మాయిలు. ఇప్పేస్తారా? ఏందా 2000 మచ్చా. నా దగ్గర 10 రూపాయి బిల్లలేదు మచ్చా. 2000 ఎట్టో ఒకటి అడ్జస్ట్ చేయాలి అనుకో. ఒక అమ్మాయి దగ్గరికి పోయేసైనా చెల్లేసి వచ్చేస్తాను రా. నువ్వు పోయేదానికైనా చెల్లేదానికైనా 10 రూపాయి బిల్ల లేదురా నాకు. ఉంటే నేను పోయి నేను చల్లనా. నా దగ్గర 1 రూపాయి లేదు చూడు మచ్చా, ఒకే 1 రూపాయి బిల్ల లేదురా. అది ఈ జేబులో కూడా లేదురా పరిస్థితి. చూడ 1 రూపాయి లేదురా, ఉంటే చూడు మచ్చా. హ్యాండ్స్ అప్. Don't talk. సైలెంట్. kill you. అరే ఏంట్రా మీరు చాలా మంచి పని చేసినారా, మమ్మల్ని వంగనీయకుంటా మీరు. చేసినారా? రెస్టారెంట్ లో దీని హ్యాండ్ వాష్ చేసుకొని వాట్కా. థ్యాంక్స్ రా మీరు చేసినందుకు, చెప్పి మంచి పని చేశారు. డేయ్ ల్యాప్టాప్ ఎత్తుకోరా ముందు. నాకు కనిపిస్తుంది, ఎత్తుకో, తొందరగా ఎత్తుకో. తొందరగా ఎత్తుకో. దాడ బ్యాగ్ ఉంది, ఎత్తుకోరా. అసిస్టెంట్ ఓ బ్యాగ్ ఎత్తుకో. ఇంకేముందిరా మీ దగ్గర? ఏమున్నాయి? జోబీలు చూపించండి. చూపి, లోపల చూపి. జోబీ లేదో ఉంది, ఆడ పొట్ట తీ. ఆడేదో ఉంది, తీ తీ తీ, బయట తీ. నువ్వు కూడా తీ. అసిస్టెంట్ లో అయిందా హ్యాండ్ ఓవర్? ఇంకా చూడు, ఆ పక్కన చూడు. తీ. ఏదో ఉంది, తీ. తీ. ఓకే ఓకే ఓకే. గ్లాస్ కింద పెట్టేసి డబ్బెత్తు. డబ్బెత్తురా, డబ్బెత్తు. తీ, జోబిల్ తీ. చూడండి, జోబిల్ తీ, తీ. ఫాస్ట్, ఫాస్ట్. నువ్వు కూడా తీ, ఫాస్ట్. కూడా కానీ ఫాస్ట్. చూడండి లేదు. తీ, వెనకాల వెనకాల. వెనకాల సార్. షర్ట్ తీ, షర్ట్ తీ, షర్ట్ తీ. ఏమి లేదు, ఏమి లేదు. ఓకే 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 ఓకే. మచ్చా ఇది ముందు అబద్ధం చెప్పినా మచ్చా. దో మచ్చా డబ్బా, ఖర్చులకి ఏదో కావాలన్నా తీసుకో మచ్చా. నాకు దో 10 రూపాయలు చాలే మచ్చా, నాకేం పెద్ద ఖర్చులు ఉండదు కానీ 10 రూపాయలు చాలు మచ్చా, నాకు ఇంకేం లే. ముందు 4000, ఆ తర్వాత 4000, ఇప్పుడు 2000, మొత్తం 10,000 మచ్చా. అప్ప గుర్తుంచుకో, ఇచ్చేయాలి మళ్ళా. రికార్డింగ్ డాన్స్ బాగున్నావు కదా, అమ్మాయి చల్లుకుంటావా పూసుకుంటావా నీ ఇష్టం, పో మచ్చా, నాకేం ఖర్చు లేదు కానీ 10 రూపాయలు చాలు మచ్చా. డబ్బు తీరా. దో నా 10 రూపాయలు నా దగ్గర ఇంకేం లే, దమ్మిళ్ళే. ఎత్తుకోబో. నువ్వు డబ్బులు ఎత్తురా, ఎత్తు డబ్బులు. ఇంతేనా ఉండేది? ఇంకేం లేదా? చూపి చూపి. ఇంకేం లేదు, ఏం లే, ఖాళీ. ఇదిగోండి, లేదు లేదని పెట్టుకునే ఉన్నాడు. చూడు చూడు, బయట పడి బండారం అంతా బయట పడింది. ఇంకా తీయండి రా, ఎవరన్నా ఉంటే తీయండి రా. ఓకే ఓకే. బాయ్స్ గెట్ రెడీ. Get ready. Boys, come on. Come back. back side. Come back side. Back. Back. అన్నా దొంగలించుకెళ్తున్నాడు, తప్పు కదన్నా.
దొంగతనం చేయలేదే మేము. మరి ఇంకేం చేశారన్న? ఇదంతా ఏందన్నా? బిజినెస్. దోచుకెళ్ళిపోయారు కదా వాళ్ళ దగ్గర నుంచి. అవును, ఇది మేము బిజినెస్ చేస్తున్నాం. అన్న బిజినెస్ అంటే మరి పెట్టుబడి ఉండాలా, ఖర్చు చేయాలా, లాభాలు పొందాలి కదా. మీరు నేరుగా వాళ్ళ దగ్గర దోచుకెళ్ళిపోతున్నారు కదా, ఇది తప్పు కదన్నా. దాన్నే పెట్టుబడిగా పెట్టి లాభం తీసుకుంటున్నాం. దిస్ ఈస్ బిజినెస్. మనిషి కనిపెట్టిన కత్తికి మనుషులు భయపడుతున్నారు. ఏం మరి తిరగబడచ్చు కదా వాళ్ళు. డబ్బులు ఊరికే ఎవరికి రాదు చిన్న. ఈ మోటో ఏందన్నా? భయాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాన్ని పొందుతున్నాం. అదేనా మీ బిజినెస్? అదే మా బిజినెస్. ఇలా ఎంతకాలం అన్నా? వస్తువు పోతే పర్వాలేదు, బంగారం పోతే పర్వాలేదు, డబ్బు పోతే పర్వాలేదు, ప్రాణం ఉంటే చాలు, బతికితే చాలు. ఈ మనుషులు అనుకున్నంత కాలం మా బిజినెస్ కు డోకా లేదు తమ్ముడు. బాయ్ అన్నా. దీన్ని బట్టి ఏం అర్థమైందన్నా? అప్పు ఇవ్వడం గొప్ప కాదు, అప్పుడు ఎప్పుడు ఇవ్వాలో తెలిసినోడు గొప్ప. అన్నా ఆ, దీన్ని బట్టి ఏం అర్థమైందన్నా? ఏముందినా, అప్పు తీసుకోవడం గొప్ప కాదు, అప్పు ఏ సమయంలో తీసుకోకూడదో తెలిసి ఉండాలి. కానీ ఇచ్చినోడు ఏ ఉద్దేశంతో ఇచ్చినాడో ఏమో కానీ నేను ఎరుపప్పు అయిపోలే ఇప్పుడా. భలే ఎరుపప్పింది అన్నారు నన్ను నువ్వురే. నీవు 2000 కదరా పోయింది, నా ఎన్ని పోయినాయా? ఏం పోయినా? ల్యాప్టాప్ పోయింది, ఫోన్ పోయింది. ఆయన నువ్వు ఒప్పే కదా అడిగింది, అప్పుడినా ఒప్పించినా. అన్నా ఊర్లో వర్క్ ఫ్రమ్ హోమ్ బాగుందన్నా? ఏం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆడ చేసుకున్న ల్యాప్టాప్ ఫోన్ అన్నా మిగిలి ఉంటుంది. ఏడుకొచ్చి అన్నీ పోయినాయి.